Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So, నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో with reference to the Indus system, which of the following rivers, three of them pour into one of them which joins the Indus directly. Among the following, which one is that river? సట్లెజ్లోనే కలుస్తాయి ఇవి వచ్చి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇటీవల కాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్స్ వేయడం మొదలుపెట్టారు. అలాగే WTOలోంచి అసలు అమెరికా బయటకు వస్తామని కూడా బెదిరింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చాలామంది వక్తలు చెప్పేటటువంటిది, ముఖ్యంగా ఆర్థికవేత్తలు చెప్పే అంశం ఏంటంటే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తాలూకా రిలవెన్స్ తగ్గుతోంది. అంటే ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ తాలూకా ప్రాముఖ్యత తగ్గుతోంది. ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి అసలు ఇంపార్టెన్స్ ఎప్పుడు వచ్చింది? గ్లోబలైజేషన్లో భాగంగా, ప్రపంచీకరణలో భాగంగా. అయితే ఇప్పుడు చాలా దేశాలు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా తమ ఆర్థిక విధానాలను, వాణిజ్య విధానాలను రూపొందించుకుంటున్నాయి. అది బ్రెగ్జిట్ కావచ్చు, ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఆఫ్ అమెరికా కావచ్చు, చైనా ట్రేడ్ వార్ కావచ్చు, ఇంకా అనేకం. సో ఇందులో భాగంగా అసలు WTO తాలూకా రిలవెన్స్ తగ్గుతోందా పెరుగుతోందా? ఒకవేళ తగ్గితే ఆ తగ్గినటువంటి రిలవెన్స్ని మళ్ళీ ఎట్లా గాడిలో పెట్టాలి? ఈ అంశాలు మనం చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుందంటే రిలవెన్స్ ఆఫ్ WTO ఇప్పుడు డిబేట్గా ఉంది. క్రిటిక్స్ ఏం చెప్తారంటే WTO తన తాలూకా డైరెక్షన్ కోల్పోయింది అంటారు. అలాగే ఇంకొంతమంది ఏం చెప్తున్నారు, WTOలో చాలా వరకు సంస్కరణలు తీసుకురావాలి, ఎస్పెషల్లీ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్. అమెరికా లాంటి దేశాలు ప్రొటెక్షనిజం పాలసీలను ఎంచుకుంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం మేజర్ రిఫార్మ్స్ని తీసుకురావాలి అనేటటువంటిది మరి యొక్క ఉద్దేశం. సో ఇందులో భాగంగా అసలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కనుక మనం చూస్తే గతంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది 1995లో వచ్చింది. దాని ముందు గ్యాట్ అని ఉండేది, జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ అని, జనరల్ అవాయిడెన్స్ ఆఫ్ టారిఫ్స్ ఇలా ఉండేది గ్యాట్ అనేసి ఒక ఆర్గనైజేషన్. ఈ గ్యాట్ ఆర్గనైజేషన్లో జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ ట్రేడ్ అండ్ టారిఫ్స్, ఈ గ్యాట్ అనేటటువంటిది WTO ముందు రూపం. ఇది బేసికల్గా ఎందుకు తీసుకొచ్చారంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నిటి మధ్యలో కూడా వాణిజ్యం అనేటటువంటిది సజావుగా జరగాలి. స్వేచ్ఛా వాణిజ్యం అనే మాట వాడలేదు, వాణిజ్యం సజావుగా జరగాలి. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అసలు వాణిజ్యమే అయిపోయింది. అయితే ఇది ఎప్పుడైతే ఒక రూపాంతరం చెందిందో 1990లో ప్రపంచీకరణ అనేటటువంటిది వచ్చిందో అప్పుడు దీన్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా మార్చారు. 1995లో హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంటుంది. దీని కీ ఫంక్షన్స్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ప్రపంచ వాణిజ్యం గురించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం, నెగోషియేషన్స్ చేయడం. అలాగే ఏ దేశాల మధ్య అయినా కనుక వాణిజ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే, వాణిజ్యపరమైనటువంటి వివాదాలు ఉంటే వాటిని తీర్చడం. అలాగే ప్రతి దేశము కూడా, అందులో ఒక 164 వరకు సభ్యత్వ దేశాలు ఉన్నాయి, వాళ్ళు వాణిజ్య విధానాలను ఎలా రూపొందిస్తున్నారు, WTO చేపట్టినటువంటి ఈ నియమాలకు అనుగుణంగా ఈ వాణిజ్య విధానాలు ఉన్నాయా లేవా అనేది కూడా చూస్తారు. అలాగే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్, అంటే ఒక దేశం మరొక దేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇస్తే అది ఇంకా ఎన్ని దేశాలకైతే అలాంటి MFN స్టేటస్ ఇచ్చిందో అన్ని దేశాలని కూడా ఒకేలాగా ట్రీట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీట్మెంట్, వీటన్నిటిని కూడా ఈ WTO చూస్తూ ఉండేది. అయితే WTO దీని రెలవెన్స్ కనుక చూసుకుంటే ముందుగా డిస్ప్యూట్ సెటిల్మెంట్, అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైనా రెండు దేశాల మధ్య వివాదం తలెత్తింది అనుకోండి వాణిజ్యానికి సంబంధించి, ఆ వాణిజ్య వివాదాన్ని ఎవరు తీర్చాలి? WTO తీర్చాలి. అటు ఇటీవల కాలంలో అమెరికా లాంటి దేశాలు ఈ WTO మాటలు వినట్లేదు. సో అపిలేట్ బాడీ అని ఒకటి ఉంటుంది, అంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదం తలెత్తినప్పుడు వాళ్ళు WTOలో ఆ కేసును పెట్టుకోవచ్చు. సో ఈ అపిలేట్ బాడీ అనేటటువంటిది ఈ మధ్య కాలంలో US వాళ్ళ అపాయింట్మెంట్స్ని వీటిని బ్లాక్ చేయడం వల్ల 2017 నుంచి ఈ అపిలేట్ బాడీ సరిగ్గా పనిచేయట్లేదు. అంటే US వినట్లేదు WTO మాట. ఎందుకు? WTO పెట్టాం కానీ WTO వల్ల అమెరికాకు వచ్చేటటువంటి ప్రయోజనాల కన్నా అమెరికాకు వచ్చేటటువంటి నష్టాలే ఎక్కువ అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫీల్ అవుతుంది. ఇది ఒకటి. రెండు, నెగోషియేషన్ పారాలిసిస్ అని ఒకటి ఉంది. అంటే మనకి దోహా రౌండ్ 2001లో ఈ కన్సెన్సస్ కొన్ని తీసుకొద్దామని అనుకున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే బేసికల్గా ప్రపంచంలో ప్రతి దేశము కూడా వాళ్ళ దేశాల్లో రాయితీలు ఇస్తూ ఉంటుంది. అయితే ఒక్కొక్క దేశంలో ఎక్కువగా రాయితీలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ దేశంలో కొన్ని ఉత్పత్తులు చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. సో దీనివల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్లో డిస్ట్రాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ప్రపంచవ్యాప్తంగా సబ్సిడీలు అనేటటువంటివి బాగా ఎక్కువ ఇచ్చారనుకోండి, దేనికి? వరి పండించడానికి. వరి ఎక్కువగా ఇండియాలో ఉత్పత్తి అయిందనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఆ వరి తాలూకా రేటు మీద కొంత ప్రభావం అనేటటువంటిది పడుతుంది. సో ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో అలాగే ఈ మధ్యకాలంలో WTOలో MFF కన్నా కూడా
ప్రతి దేశము ద్వైపాక్షిక సంబంధాల వైపు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నాయి. ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, ఇండియా వెళ్ళి ఏ ఆసియాన్ కంట్రీస్తోనో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటుంది, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. అంటే WTOలో ఉంటే ఈ మొత్తం 164 దేశాలతో ఒప్పందం జరుగుతుంది. కానీ ఇవి సరిపోక ప్రతి దేశము వేరే దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటుంది. సో దీనివల్ల WTO రెలవెన్స్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అలాగే ల్యాక్ ఆఫ్ కంప్లైన్స్ టూల్స్, WTOలో ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది ఉండట్లేదు కొన్ని చోట్ల అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే చైనా తన తాలూకా మార్కెట్ ప్రాక్టీసెస్తో, ఎందుకంటే చైనాలో ఉత్పత్తి చేసేటటువంటి కంపెనీలన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ శాతం. ఈ కంపెనీలు అధికంగా ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్లు అన్నింటిలోని కూడా చైనా తన తాలూకా అజమాయిషిని కోరుకుంటుంది. అలాగే WTO రూల్స్ని ఆధారంగా చేసుకొని చైనా తను ఉత్పత్తి చేసినటువంటి బల్క్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని పట్టుకెళ్ళి ప్రపంచ దేశాల్లో తక్కువ రేట్లకు అమ్ముకొని ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది. అయితే WTO దీనికి సాయం చేస్తుంది అని ప్రతి దేశము విమర్శిస్తుంది చైనాని, WTOని. సో ఇక్కడ WTO ట్రాన్స్పరెన్సీని చూపించట్లేదు, ముఖ్యంగా సబ్సిడీలు ఎంతెంత ఇస్తోంది చైనా అనేటటువంటి డిస్క్లోజ్ చేయట్లేదు. కాబట్టి మేము WTO మాట ఎందుకు వినాలి. అలాగే కన్సెన్సస్ డెడ్లాక్, అంటే ఏవైనా WTOలో ఒక ఒప్పందం తీసుకోవాలంటే అన్ని దేశాలు ఒప్పుకోవాలి. ఇండియా ఒప్పుకుంటే చైనా ఒప్పుకోదు, చైనా ఒప్పుకుంటే US ఒప్పుకోదు, ఇండియా ఒప్పుకుంటే పాకిస్తాన్ ఒప్పుకోదు, ఇంకెట్లా అవుతుంది? సో కాబట్టి ఓటింగ్ రిఫార్మ్స్లో ప్రతి చోట కూడా ఇండియా, US వీళ్ళందరూ కూడా ఈ ఓటింగ్ రిఫార్మ్స్ని బ్లాక్ చేస్తున్నారు. సో ప్రతి దేశం ఒప్పుకోవాలంటే 164 దేశాల్లో ఎవడో ఒకటికి ప్రాబ్లం ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు WTO తాలూకా రెలవెన్స్కి సంబంధించి అంశాలు. అయితే అలాంటి WTOకి పాజిటివ్స్ లేవని కాదు, ఉన్నాయి. ఏంటి? గ్లోబల్ ఫోరం ఫర్ డైలాగ్, అన్ని దేశాలు కూడా ఒక చోట చేరి సార్వత్రిక వాణిజ్య విధానాల కోసం మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఇది ఒక్కటే ప్లాట్ఫామ్. అలాగే ఫిషరీస్ అగ్రిమెంట్ 2022లో మోడెస్ట్ సక్సెస్ వచ్చింది ఫిషరీస్ అగ్రిమెంట్కి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు చేపలు పట్టుకునేటటువంటి వ్యక్తులకు చాలా అద్భుతమైనటువంటి సబ్సిడీలు ఇచ్చేసి విపరీతంగా ఈ చేపలను పట్టించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనివల్ల చాలా చోట్ల సస్టైనబిలిటీ అనేటటువంటి దెబ్బతింటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మెరైన్ ఎన్వైర్న్మెంట్ దెబ్బతింటుంది. దీనికి సంబంధించి ఆ సబ్సిడీని రెస్ట్రిక్ట్ చేయడానికి ఫిషరీస్ అగ్రిమెంట్ వచ్చింది, కానీ కొంతవరకే సక్సెస్ అయింది. అట్లానే రూల్ బేస్డ్ ఆర్డర్, అంటే WTO కారణంగానే మనకి చాలా రకాల ప్రొటెక్షనిస్ట్ పాలసీలు అనేటటువంటివి తప్పుకున్నాయి. ఉదాహరణకి 1930లో స్మూత్ హాల్వే యాక్ట్ అని ఒక యాక్ట్ వచ్చింది అమెరికాలో. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఏ దేశం మీదైనా మనం దిగుమతులు చేసుకునేటప్పుడు అమెరికా వాడు ఆ దేశం మీద సుంకాలను విధించవచ్చు. సో ఇట్లాంటి చట్టాలను WTO చాలా వరకు నిర్వీర్యం చేసింది. దానివల్ల భారత్, చైనా లాంటి దేశాలు చాలా ఈజీగా వేరే దేశాలకు తక్కువ రేట్లో ఎగుమతులు చేసుకునేటటువంటి అవకాశాలు దక్కాయి. ఇప్పుడు ఇవన్నీ పోతాయి. అలాగే మానిటరింగ్ రోల్, అంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నప్పటికీ WTO చాలా వరకు ట్రాన్స్పరెన్సీ ఇస్తుంది ఎందులో, వాణిజ్య విధానానికి సంబంధించి. మరి ఇప్పుడు ఈ రెలవెన్స్లన్నీ ఉన్నటువంటివి ఇవన్నీ పాజిటివ్స్ ఫర్ ద కంట్రీస్. అయితే ఇప్పుడు అమెరికా వీటన్నిటిలోంచి వెళ్ళిపోవడం వల్ల ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. దీనివల్ల ఇప్పుడు భారత్, చైనా లాంటి దేశాలకి ఎక్కువ నష్టం కలుగుతుంది. అలాగే రీసెంట్ ఫెయిల్యూర్స్, అలానే WTO ఈ మధ్య కాలంలో చేసిన తప్పులు ఏంటంటే అగ్రికల్చర్ టాక్స్ కొలాప్స్. మనకి అగ్రిగేటెడ్ లిమిట్స్ అని ఒకటి ఉంటుంది. ఇందులో ఏంటంటే పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ అండ్ డొమెస్టిక్ సపోర్ట్, అంటే వ్యవసాయము ఇట్లాంటి వాటికి సంబంధించి ఎంతవరకు సబ్సిడీలు ఇవ్వాలి, అలాగే పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ ఎంత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశంలో 200 మిలియన్ టన్నుల వరి వండింది అనుకోండి, భారతదేశం ఎక్కువగా స్టాక్ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేయలేదనుకోండి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని పేద దేశాలకు రైస్ దొరకదు. సో ఇట్లాంటివి కొన్ని ఒప్పందాలు ఉంటాయి. ఈ అగ్రికల్చర్ టాక్స్ అనేటటువంటి కొలాప్స్ అయ్యాయి. భారత్ లాంటి దేశాలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పీస్ క్లాజ్ ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్లు తీసుకొచ్చారనమాట. అట్లానే అపెలెట్ బాడీ డిస్ఫంక్షన్, అంటే ఆ అపెలెట్ బాడీలో ఎప్పుడైనా ఒక దేశానికి మరో దేశానికి మధ్య వాణిజ్యానికి సంబంధించి వివాదం వచ్చిందనుకోండి, ఈ అపెలెట్ బాడీలో వేస్తారు, కానీ ఇది సరిగ్గా పనిచేయట్లేదు. సో దానివల్ల కొన్ని దేశాలకు WTO పెద్ద అవసరం ఉండట్లేదు. అలాగే ఇనెబిలిటీ టు రెగ్యులేట్ చైనా, చాలాసార్లు చైనా ఏం చేస్తుందంటే ప్రభుత్వ రంగ సంస్థలతో వాడు మార్కెట్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి వాటికి సంబంధించి వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి, సో చైనా చేస్తున్నటువంటి ఎసిమెట్రిక్ మార్కెట్ యాక్సెస్ని ఎలా ఆపాలనేది ఎప్పుడు WTO ఆలోచించాలి. సో దీనివల్ల చైనాకి చాలా అడ్వాంటేజ్ అయిపోయింది అది. అట్లానే US టారిఫ్ వార్స్, ఇప్పుడు ట్రంప్ 301, 232 సెక్షన్స్తో టారిఫ్స్ వేస్తున్నాడు. ఇవన్నీ కూడా WTO ఆపలేకపోతుంది. అప్పుడు WTO ఉపయోగం ఏముంది? పోలీసు ఉన్నాడు, నేరం జరుగుతుంది, ఆపలేకపోతున్నాడు అనుకోండి, పోలీసు ఉపయోగం ఏముంది? ఇదే కదా మనం చాలాసార్లు అంటాం, రాజకీయ నాయకులు ఉన్నారు, అభివృద్ధి జరగట్లేదు, రాజకీయ నాయకుల ఉపయోగం ఏముంది? నీరుంది, తాగలేకపోతున్నాం, నీరుండి ఉపయోగం ఏముంది? అట్లానే WTO అమెరికా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు పన్నులు వేస్తున్నాయి, WTO ఆపలేకపోతుంది, ఉపయోగం ఏముంది? సో ఇవన్నీ కూడా WTOకి సంబంధించి తగ్గుతున్నటువంటి రిలవెన్స్ అండ్ ప్రాబ్లమ్స్. అయితే ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి మనం అంటే, ఫస్ట్ అపెలెట్ బాడీ పనిచేసేటట్టుగా చూడాలి.
డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీని బాగా మాడిఫై చేసి ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ క్లియర్ చేయాలి. అలాగే కన్సెన్సస్ రూల్స్, ఖచ్చితంగా ఓటింగ్ అనేటటువంటిది అన్ని దేశాలకి ఒకేలా ఇవ్వకూడదు. ఖచ్చితంగా అమెరికాకి ఎక్కువ ఓటింగ్ ఉండాలి, ఎందుకంటే ఎక్కువ చేస్తాడు కాబట్టి. చైనాకి ఎక్కువ ఓటింగ్ ఉండాలి, అలాగే తర్వాత ఇండియాకు ఉండాలి. ఇట్లా దేశాన్ని బట్టి ఓటింగ్ రైట్స్ ఇవ్వాలి IMF మాదిరిగా. అప్పుడు అమెరికాలో, చైనా లాంటి దేశాలు యాక్టివ్గా పాల్గొంటాయి. అంతేగాని అమెరికాని కెన్యాని పట్టుకొచ్చి మీరు ఇద్దరు ఒకటే ఓటు అంటే నచ్చదు వాళ్ళకి. అలాగే డిజిటల్ ట్రేడ్ రూల్స్, WTO ఖచ్చితంగా కామర్స్, అలాగే డేటా, డిజిటల్ గూడ్స్ వీటికి సంబంధించి కొన్ని రూల్స్ రాయాలి. ఇవన్నీ కూడా WTO పరిధిలోకి సరిగ్గా రావట్లేదు. దాంతోపాటుగా చైనా ఇంటిగ్రేషన్ రివ్యూ, ఖచ్చితంగా చైనా కలిగిస్తున్నటువంటి మార్కెట్ డిస్టార్షన్స్, ప్రపంచవ్యాప్తంగా చాలా తయారీ రంగాలను చైనా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇబ్బంది పెడుతోంది వాళ్ళ తాలూకా చీప్ గూడ్స్తో. సో ఇందులో ఖచ్చితంగా చైనా తాలూకా స్టేట్ ఓన్ ఎంటర్ప్రైజెస్ చేసేటటువంటి ఈ మార్కెట్ డిస్టార్షన్స్ని WTO ఖచ్చితంగా అడ్డుకోవాలి. అలాగే ఇంక్లూజివ్ ఎజెండా, అన్ని రకాల దేశాలకు కూడా, సౌత్లో ఉన్నటువంటి దేశాలకి, నార్త్లో ఉన్నటువంటి దేశాలకి, అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అన్నిటికీ కూడా మంచి రూల్స్ అనేటటువంటి ఉండాలి, ఇంక్లూజివ్ ఎజెండా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే లేబర్ అండ్ ఎన్వైర్మెంటల్ స్టాండర్డ్స్ ఇస్తూ, లేబర్ స్టాండర్డ్స్ ఉండాలి, ఎన్వైర్మెంటల్ స్టాండర్డ్స్ ఉండాలి, కానీ అలా అని అభివృద్ధి చెందుతున్నటువంటి ఇండియా లాంటి దేశాలకు అది నష్టం కలిగించకూడదు. సో ఇట్లాంటి రూల్స్ని కనుక WTO మళ్ళీ తీసుకొస్తే WTO విల్ ఫంక్షన్ అగైన్. ప్రపంచీకరణ అనేటటువంటిది అలా నిలబడుతుంది. దీనివల్ల భారత్ లాంటి దేశాలకు చాలా లాభం. సో దీనికి సంబంధించి గతంలో ఇవ్వలేదు ఈ క్వశ్చన్, నేనే ఇచ్చాను ఇప్పుడు. సో ఆన్సర్ని పెట్టండి. అలాగే ప్రస్తుత వాణిజ్య యుద్ధ నేపథ్యంలో ముఖ్యంగా భారతదేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని WTO మడుగడ సాగించాలంటే సంస్కరణలో ఎలా చేయాలి, ఇది 200 పదాల్లో రాయండి. సో ఇది WTO గురించి. సండే కాబట్టి చాలా చిన్న టాపిక్ తీసుకున్నాను. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. మళ్ళీ మనం రేపటి సెషన్లో కలుద్దాం.